మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి 55వ పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి మొక్కు కోడె మొక్కు మరి 50 సంవత్సరాల జన్మదిన సందర్భంగా 55 కోడెలను స్వామివారికి మొక్కి సమర్పించి ఈ పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సు అదేవిధంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సు కూడా సంపూర్ణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందివ్వాలని, వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పని వేములవాడ ప్రజల పక్షాన, రాజన్న సిరిసిల్ల పక్షాన వేములవాడ కాంగ్రెస్ నుండి నాయకత్వం అందరం కూడా పలు మండలాల్లో కేకులు కోస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాజన్న ఆలయంలో మరి ప్రత్యేకంగా వారి కోసం పూజలను చేయడం జరిగింది. బాగా గుర్తు, పీస్ అధ్యక్షులుగా అప్పటి ప్రభుత్వం పైన అనేక ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ వేములవాడ రాజన్న ఆలయాన్ని కూడా దర్శించుకొని స్వామివారికి పంచామృతం అభిషేకం చేసిన రోజు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కావాలని అన్నాడు కోరుకున్నటువంటి కోరిక నెరవేరిన సందర్భంలో వచ్చిన మొదటి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు ఈ ప్రాంత ప్రజల నుంచి తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే టు రేవంత్ అనే మాటను చెబుతూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వేములవాడ రాజన్న ఆలయానికి 50 కోట్లు బడ్జెట్లో పెట్టినటువంటి సందర్భం, వేములవాడ టెంపుల్ సిటీగా మార్చడానికి వీటీడీ సమావేశం పెట్టి ఇక్కడి నుంచి మళ్ళీపోయి రావనుకుని 20 కోట్లను తిరిగి ఇప్పించినటువంటి సంఘటన గుర్తు చేసుకుంటాం. వేములవాడలో రోడ్డు వెడల్పు కానీ నియోజకవర్గంలో అనేక సమస్యలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం అందివ్వాలన్నప్పుడు యార్డ్ డిపో నేతన్నలు 30 సంవత్సరాల కాల 50 కోట్లు ఇవ్వడం జరిగింది. త్వరలోనే రాజన్న సిరిసిల్లకు రావాలని వారిని ఆహ్వానించడం జరిగింది. 3వ వారంలో రాజన్న ఆలయ విస్తీర్ణ అభివృద్ధికి, రాజన్న సిరిసిల్ల అభివృద్ధి కార్యక్రమాలకు వారు రాబోతున్న మాట. ముఖ్యమంత్రిగా వారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కానీ, ఇప్పుడే ఒక తల్లి మీ కేక్ కట్ చేస్తున్నప్పుడు రాజన్న ఆలయం దర్శించుకొని వచ్చినప్పుడు హన్మకొండ నుంచి వచ్చిన రేవంత్ అన్న పెట్టిన ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసి వచ్చిన రాజన్న దండ పెట్టుకున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు రేవంత్ అన్న అని చెప్పి కూడా ఒక తల్లి ఇక్కడ ఆలయం ముందు అంటే వారి పథకాలు కనిపిస్తున్నాయి కండ కట్టినట్టుగా. 2000 యూనిట్లు ఉచిత విద్యుత్తు, 10 లక్షల ఆరోగ్యశ్రీ, ఒకేసారి 18,000 కోట్లు రైతు రుణమాఫీ, గురుకులాల్లో విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచిండు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిండ్రు. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి, అనేక ఉద్యోగ కల్పన ఈరోజు వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత ముందుకు సాగాలని చెప్పని నేను ఆ పరమేశ్వరుని సందర్భంగా ప్రార్థిస్తూ వేములవాడ రాజన్న సిరిసిల్ల ప్రాంతం నుంచి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ రేవంత్.